చూచిన వరంగల్కి వచ్చినప్పుడు పాటలు పాడినప్పుడు నా ఉద్యోగం కూడా వదిలిపెట్టి గదరన్న ఇంట్లో బతికిన గదరన్న నాకు అక్క నేను సూర్యం చందనం ఎట్లుంటారు ఆ ఇంట్లో నేను పెరిగినోని గదరన్న అంటే నాకు బాగా ప్రాణం. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా పది పనికి మనవురా అరే సూద్య మనది కత్తి మనది పాల మనది పలుగు మనది బండి మనదిరా పండెట్లు మనయ్యా అరే పురయేందిరా వాని పీకుడేందిరా తెలుగులో పాట పాడితే దీని ప్రపంచం అంతా వినిపించాలని ఏ గామ హమారా ఏ కల్లి హమారీ ఏ గామ హమారా ఏ కల్లి హమారీ ये बस्ती हमसे है हर काम हमसे है हर अरे हल्लू अपना हथौड़ अपना कुल्हाड़ अपना कुल्हाड़ अपना बैलो अपने रे बैल तारी अपने रे बैलो अपने रे बैल तारी अपने रे बैलो अपने रे बैलो तारी अपने रे बैलो अपने रे बैल तारी अपने रे और जालिम बोल रे उसका जुल्म क्या रे जालिम बोल रे उसका जुल्म क्या रे मीठी गलियां में महलों गलियां में मीठी गलियां में महलों गलियां में फूलों गलियां में सालां गलियां में फूलों गलियां में सालां गलियां में अरे अपना बिना नहीं नहीं दूध नहीं दही नहीं तो उसका जुल्म क्या रे उसका जितू क्या रे जुल्म क्या रे उसका जुल्म क्या रे जुल्म क्या रे उसका जितू क्या रे उसका जुल्म क्या रे इसका जुल्म क्या रे इतना हिंदी लबाड़ी चलो रे चलो साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे चलो साथी चलो रे साथी एक साथ आएंगे संगठन बनाएंगे चलो रे साथी बुद्धियों का संगठन ये बुद्धियों का संगठन बुद्धियों का संगठन है बुद्धियों का संगठन है मजदूरों का संगठन ये किसानों का संगठन मजदूरों का संगठन ये किसानों का संगठन है हम सारे मिलकर कर बनाएंगे संगठन ఇట్లా హిందీలా తెలుగులా ఈ భారతదేశమంతా పాటలు పోసుకపోయిన చరిత్ర మా జన్నాట్య మండలి కళాకారులకు ఉంటుంది. అదే విధంగా ఒక 5 నిమిషాలు టైం చెప్పేయాలి సార్, దండం పెడతా. కాజీపేట కోచి ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ డీజిల్ కావాలని కదా 20 ఏళ్ళ నుంచి మేము పోరాటం చేసినాం. అదే పోరాటం చేస్తే రాజబిడ్డ నేను పాదయాత్ర చేస్తానని అక్కడ పాదయాత్ర చేస్తే ఈనాడు కాజీపేటలో కోచి ఫ్యాక్టరీ రావడం జరిగింది, డీజిల్ రావడం జరిగింది. అద్భుతంగా 5,000 మందికి ఉపాధి కల్పుతున్నారు. ఎందుకంటే గతంలో చనిపోయింది ఏమైనా చనిపోయిందని చెప్పింది ఆ ఫ్యాక్టరీ కోచి ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీలో మా అన్న వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అక్కడ బతికిందన్న గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో గ్యాంగోళ్ళ మంది మేము బాబో అయ్య గారి వాళ్ళ మంది మేము బాబో అయ్య ఎండకాలం వచ్చిందంటే బాబో మా గుండెలన్నీ పోతాయి బాబో ఎండకాలం వచ్చిందంటే బాబో మా గుండెలన్నీ పోతాయి బాబో అయ్య కాళ్ళ కింది కంకరంతా నిప్పులో ఈ మండబట్ట చేతులోని కట్టపార చుర్ర చుర్ర కాల కింది నుండి మీది దాకా మీది నుండి కింది కుప్ప కుప్ప కాల పట్ట కట్ట కట్ట ఉడకబడి మేము బాబో మేము బాబో అయ్య కాంగొల్ల మంది మేము బాబో అయ్య గారి గొల్ల మంది మేము బాబో
సుఖాలు తెలుసుకున్న మా గద్దరన్న ప్రపంచ కార్మికులు నడుస్తుంటది అది రైల్వే. అక్కడ పాట రాసిండు. కాజీపేట డివిజన్ కానప్పుడు పాదయాత్ర చేసినప్పుడు తమ్మి ఎక్కడికి వస్తుందిరా, ఇక్కడ సౌకర్యం ఉన్నదిరా, భూమి ఉన్నదిరా, కానీ మనకు వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలని పాదయాత్ర చేసిన నా అన్నకు పాదాభివందనం చేస్తూ అప్పుడు పాట రాసిండన్న. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఎక్కడి నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆకలి వల్ల రైలు చేశాను అన్నము తింటుందో నాయన, అన్నము తింటుందో నాయన, అన్నము తింటుందో నాయన, అన్నము తింటుందో నాయన. తూపగొన్న ఈ తూపగొన్న డీజిల్ ఇంజన్ డీజిల్ తాగుతుందో నాయన, తూపగొన్న రైలు ఇంజన్ డీజిల్ తాగుతుందో నాయన, పాన పలకలు సుట్టను బట్టి ఎక్కారో లోని నాయన, పాన పలకలు సుట్టను బట్టి ఎక్కారో లోని నాయన, గాయపడ్డ రైలు ఇంజన్ గాయము చూసిందో నాయన, గాయపడ్డ రైలు ఇంజన్ గాయము చూసిందో నాయన. వాటర్ నేను డబ్బకు వాటర్ పెట్టిందో నాయన, చీపుడు వాళ్ళు చీపుడు అందుకొని సిమ్ముకు తాగిందో నాయన, ఊటికి వచ్చిన గజిబిజి పట్టల మీద ఇంజన్ కంతులేసుకుందో నాయన, గాయం మానిన రైలు ఇంజన్ కంతులేసుకుందో నాయన, కంతులేసుకుందో నాయన. ఊటికి వచ్చిన ఊటికి వచ్చిన అన్నలకే సలాము కొట్టిందో నాయన, రైలు బండిని చేతులు పెట్టి సెలవు తీసుకుందో నాయన, రైలు బండిని ఈ రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయన. ఆ రైల్వే ఫ్యాక్టరీ మీద రాసిండు. ఏమయ్యా ధరలు పెరిగిన ఒక్క నిమిషం కాలు మొక్క, ఎందుకంటే అన్న కూడా చెప్పాలి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాకన్నా ధరలిస్తావే కాబట్టి నాగులో నాకన్నా పెట్టుకోబెట్టే నాగన్నా ధరలిస్తావే కాబట్టి నాగులే నాగన్నా. ఆ ధరల పాట రాసిన అన్న చివరిగా నాకు ఇස්සరో ఏరో అన్న నీ కాల్మతో ఒకసారి అన్న మీద ఒక చిన్న లైన్ రాసుకున్నా. సుక్కల్లాంటి సుక్కల్లో ఎలా కొలది సుక్కల్లో, సుక్కల్లాంటి సుక్కల్లో ఎలా కొలది సుక్కల్లో, ఏ సుఖాలున్నావన్న మాయన్న కదరన్నా,
థ్యాంక్ యూ సాంబనా.